Nobody can stop this flow. Hallelujah. 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 Praise Lord. Praise the Lord. Praise Praise the Lord. Praise the Lord. Praise God. Hallelujah. Praise the Lord. Hallelujah. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. చూడండి, మనం ఆయన్ని పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ ప్రేమించాలి అంటే ఆ ప్రేమ లోపల నుంచి నిజముగా స్టార్ట్ అయితే తప్ప ఆయన ఏం చెప్తున్నారు అనే దాన్ని మనం ఫోకస్ చేయలేము. మరలా చెప్తున్నా, అబ్రహాం దగ్గరికి వచ్చి నీ ఒక్క కుమారుని నాకు బలి ఇవ్వు అని చెప్తున్న సమయం ఒకసారి ఆలోచిద్దాం, అది ఎంత కఠినమైన మాట. మనకు అనిపించవచ్చు కదా ఆ సమయం, మనమే ఆ సిచ్యువేషన్ లో ఉంటే, దేవుడైతే ఇలా చేస్తాడా, దేవుడైతే బహుమానం ఇచ్చేవాడు కానీ తీసుకునేవాడా, దేవుడైతే ఇలా చేస్తాడా, నేను వినింది దేవుని స్వరమేనా అసలు అని ఎన్నో డౌట్లు వస్తాయి. ఒకసారి మనం ఆలోచన చేద్దాం, అబ్రహాం కాలంలో ప్రభు అలా చెప్పినప్పుడు అది అభ్యంతర కారణంగా లేకుండా తను వెంటనే ఒబీడియన్స్ చూపించి తన వెంటనే చేసిన కార్యమును బట్టి పరలోకం తెరవబడి నీవు నన్ను నిజముగా ప్రేమించున్నావని నేను ఇప్పుడు తెలుసుకున్నాను, నువ్వు చేసిన ఈ కార్యమును బట్టి వెనుక తీయలేదు కనుక అని ప్రభు ఇక తాను నిర్ణయించిన ఆశీర్వాదాన్ని ఆ వంశావళిలోనికి దేవుడు ఎంటర్ చేశారు కదా. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు భూమి మీద శరీరధారిగా తిరుగుతున్న కాలం ఆయన ఒక్కొక్క మాటను కూడా ప్రజలలోనికి ఎంటర్ చేస్తున్నారు. నేను అంటాను, ఆది నుండి కూడా మనం తండ్రితో కోల్పోయిన సమాధానాన్ని ఒక్క రోజులో ఈ మానవ జాతి ఎక్స్పీరియన్స్ చేయలేదు, కానీ కొంచెంగా ఆయనను ప్రేమించడం అనేది పూర్తి స్థాయిలో నేర్పించాలని ప్రభు ఒక్కొక్క ఆజ్ఞ అలా ఇస్తూ నేర్పిస్తూ పడిపోతున్న జీవితాల్ని మళ్ళా కడుతూ నిలబెడుతూ అలా ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఆలోచిద్దాం శిష్యుల్లో కూడా అనేకులట ఒక్కసారి ప్రభు చెప్పిన మాటను విని ఇది కఠినమైన మాట, దీనిని ఎవడు వినగలడు అనుకున్నారట. ఆ ఏరియాకు వెళ్దాం రండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం ఒకసారి చదువుదాం. 60. యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనము. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. ఏమంటున్నారు? ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు. ఎవరు చెప్పుకుంటున్నారు ఈ మాటలు? బయట వాళ్ళు కాదు, జన సమూహములు కాదు, లేదా వచ్చి వెళ్ళిపోతున్న వ్యక్తులు కాదండి, శిష్యులు. అంటే యేసు ప్రభుతోనే సన్నిహిత సంబంధం కలిగి ప్రతి దినము రాత్రి ఆయనతోనే ఉంటున్న వారు పలుకుతున్న మాట ఇది కఠినమైన మాట అని. ఇంతకీ యేసు ప్రభు ఏమని చెప్పారు? ఎందుకు ఈ మాట ఇలా అన్నారు? ఏం లేదు, ఒకటే. ఆ పైన వచనాలు చూడండి, మనకు అర్థమవుతుంది. 52 చూడండి. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. అంటే ఇదే కాంటెక్స్ట్. నా శరీరంను తిని నా రక్తంను త్రాగమని చెప్పిన కాంటెక్స్ట్. అలాంటి సమయం యేసు ప్రభు గారు ఇక్కడ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన తను
మార్గమును ఓపెన్ చేసి ఎవరు ప్రవేశించలేని నీతి మార్గంలోనికి, సత్య మార్గంలోనికి, అసలు మార్గమే అయిన ఒక మార్గంలోనికి తీసుకుని వెళ్ళాలని ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ చెప్తూ ఉన్నారు. జీవం కొరకైన నా శరీరం మీరు తినాలి, జీవాహారంను నేనే అని చెప్పుతున్న ఆ లెవెల్ అర్థం చేసుకోలేక ఆ రోజు మొట్టమొదటిసారి వింటున్న అనుభవంలో పలుకుతున్న మాట ఇది కఠినమైన మాట. ఒక మాట చెప్పనా, ప్రభు ఫస్ట్ టైం వింటున్న ఏవైనా సరే ఇది కఠినమైన మాట అని అనిపిస్తుంది. అలాగనే అనిపిస్తుంది. ఇంతవరకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికిన బ్రతుకుకు కట్టడలు ప్రారంభమవుతాయి. ఇంతవరకు ఇష్టానుసారంగా చేస్తున్న బ్రతుకుకు కట్టుదిట్టంగా ఇలా చెయ్యొద్దని ఆజ్ఞలు ప్రారంభమవుతున్న జీవితం కదా. అప్పుడు ఖచ్చితంగా కఠినమైన మాటే అనిపిస్తుంది. కానీ దాని బియాండ్ లెవెల్లో కూడా ప్రభు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్ లో, ఒక్కొక్క టైం లైన్ లో ఒక్కొక్క మాట వారికి కఠినమైన మాట అనిపించింది. ఒక మాట చెప్పనా, ఈ రోజు నా శరీరం నా రక్తం తినండి అని చెప్తున్న మాట ఈ రోజుల్లో కఠినమైన మాటగా అనిపిస్తుందా? లేదు, అది ఆల్రెడీ ఆచారంగా మారింది. అవునా కాదా? అవునక్క. ఈ కాలంలో మనల్ని మరలా కఠినమైన మాట ఇది అనిపించే అనేక సందర్భాలు మన డే టు డే లైఫ్ లో దొరుకుతూనే ఉంటాయి. ఈరోజు మనం ఒక్క మాటను ఆలోచిద్దాం. ఏంటంటే, మనం నిజంగా పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించినప్పుడు ఆయన చిత్తం చేయాలనిపిస్తుంది. నా ఇష్టం కాదు ప్రభా, నీ ఇష్టం నేను నెరవేరుస్తాను అనే పాఠానికి మనం వస్తాం, అనే ఆలోచన విధానానికి మనం వస్తాం. అలా వచ్చే క్రమంలో మనం అనుకుంటున్నవి కొన్ని విషయాలు తారుమారు అవుతూ ఉంటాయి. మన చిత్తం తారుమారు అవుతూ ఉంటుంది. మన చిత్తం మేబీ దేవుని చిత్తానికి అనుసరించి లేకపోయినప్పుడు మనకి వచ్చే ఫస్ట్ ఫీల్ ఏంటి తెలుసా? ఇది ఎవడు సహింపగలడు? మనం మన భాషలో చెప్పుకుంటాం, నా వల్ల కాదు అంటాం కదా. అదేంటి తెలుసా? ఆ లోపల ఉండే మనస్తత్వం ఒకసారి ఆలోచించండి. ఏంటి, నీ వల్ల కాదా? ఏంటి, నీ ఇష్టం కాదా? నీ ఇష్టాన్ని నెరవేర్చుకునే దినాల్లోనే ఉన్నావా? అయితే నువ్వు ఇంకా ప్రేమించలేదని అర్థం. పూర్తిగా ఆయన కోరుకుంటున్న పూర్ణ హృదయం అనే లెవెల్కి మనం ఇంకా రాలేదని అర్థం. ముందు మనల్ని మనం టెస్ట్ చేసుకుందాం. ప్రభు కొన్ని మాటలు చెప్తున్న సమయం ఇలా ఎప్పుడైనా అనిపించిందా? ఇది కఠినమైన మాట, దీన్ని ఎవరు సహించగలరు అని. అబద్ధం ఆడద్దు. ఎవరి హృదయానికి వారికి తెలుసు కదా, ఎవరి జీవితం వారికి తెలుసు కదా. మీరు మాట్లాడే వ్యక్తి మీ అంతేకాదు, శిష్యులే అలా అభ్యంతరపడినప్పుడు, శిష్యులే ఇది కఠినమైన మాట అనుకుంటున్నప్పుడు మనం ఏ పాటి వారం ఆలోచన చేద్దామా? ఇప్పుడు అలా అనుకొని ఆగిపోమని చెప్పుతున్న లెవెల్ కాదండి. అలా అనుకొని ఆగిపోతున్న లెవెల్లో ఉండమని కాదు.
దాన్ని దాటి ఆయన చిత్తాన్ని నెరవేర్చే లెవెల్లోనికి రమ్మని. ఒక్కొక్క టైంలో ఆయన చెప్పిన మాటలు ఆ కాలంలో కఠినంగా అనిపించేవి. ఈరోజు మన కాలంలో ఆయన చెప్తున్న మాటలు కఠినంగా అనిపిస్తున్నాయా? ఇక్కడ ఆగి ప్రార్థన ఒకసారి చేసుకుందామా? ప్రభా, మీరు ఏదైనా చెప్తే ఆ మాట ఫస్ట్ టైం నేను తీసుకుంటున్న టైంలోనే ఇది కఠినంగా అనిపించద్దు, కానీ ఇష్టంగా అనిపించాలి అని ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకరు ప్రార్థన అందుకోండి. స్తోత్రం ప్రభా, మహోన్నతుడా, పరిశుద్ధుడా ప్రభా, ప్రభా మీకు స్తోత్రం. నేను బంగారు పాసంకి వచ్చి ప్రార్థించడానికి ఇచ్చిన కృపకై వందనాలు. అవును నా తండ్రి, సోను మేలు కొరకు సమస్తము సమకూడి జరిగించే దేవుడు. నన్ను ఒక మాట పలికినప్పుడు, నువ్వు నా తండ్రి వచ్చి ఆ కాలం వచ్చినప్పుడు ఈ చిత్తాన్ని మీరు బయలుపరిచినప్పుడు ప్రభా నా తండ్రి, వాటిని నా తండ్రి వేసే మేము నాయన స్వీకరించే హృదయం మాకు దయచేయండి. ఇది కఠినమైన మాట నేను ఎవరు చేయగలరు అన్న ఆలోచన మాకు రాకుండా ప్రభా మా హృదయాన్ని మీరు ఆ విధంగా మౌలు చేయండి. నిజంగా ప్రభా నా తండ్రి వేసే మా జీవితంలో ఉన్న ఆటలు ఆయన వేసే అవి ఎంతో ప్రశస్తమైన మాటలు. వాటిని అనుసరించి మా జీవితాన్ని మేము కట్టుకున్నప్పుడు ప్రభా మేము ఎంతగానో ప్రభా నెమ్మదితో సమాధానంతో ప్రభా మేము జీవిస్తాము. అన్నిటికంటే ఎక్కువగా చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటాము. ప్రభా కేవలము నా తండ్రి వేసే వాక్యము ఉన్నది నాయన వేసే చదువుతూ నాయన వేసే దాన్ని నాయన వేసే వింటున్న వారే కాదు, కానీ దాన్ని వర్తిస్తున్న వారుగానే ఉంటాం. కానీ నా తండ్రి ఎన్నోసార్లు నాయన వాక్యాన్ని చూసి ఇంత కఠినమైన మాటలు ఎవరు నాయన వేసే స్వీకరిస్తారో అని అభ్యంతరపడుతున్న విషయాలు కూడా ఉంటున్నాయి. అవి నాయన మా హృదయంలో నాయన వాటిని యాక్సెప్ట్ చేయలేని స్థితి కూడా మాలో ఉంటుంది. మేము ఒప్పుకుంటున్నాం. క్షమించండి ప్రభా. ప్రభా ఏదో మాట్లాడాలని, ఏదో ప్రార్థన చేయాలని కాదు, కానీ నిజంగా మా హృదయంలో ఉన్న ఆ యొక్క త్వరలను మీరు తొలగించి దేవుని ప్రార్థిస్తున్నాం. ఆయన అన్నాడు, అబ్రహాం నిజంగా తన ఒక్కగానో కుమారుని ఏమంటకు వెనుక తీయకుండా ఇది ఎంత కఠినమైన ఆజ్ఞను ఎవరు పాటిస్తారని తన నిట్టూర్పు విడవకుండా వెంటనే దానికి లోపడ్డాడు. నిజంగా తండ్రి వేసి ఆ లెవెల్ ఆఫ్ సమర్పణ, ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ నీ పైన, నీ మాటల పైన ఉన్న ఆ భక్తి, ఆ రెవరెన్స్ నా తండ్రి వేసే మాటతో లేదు ప్రభా. నేను ఒప్పుకుంటున్నాను. దయతో క్షమించండి ప్రభా. నేను నా స్థితిని నా తండ్రి దయతో క్షమించి నీ రక్తంతో కడిగి ఆయన విషయం వాక్యం మాట పలుకుతున్నప్పుడు ఎంబటే నా తండ్రి విషయం దానికి మమ్మల్ని మేము నా తండ్రి వేసి సమర్పించుకున్నటకు, లోబడుటకు, వర్తించుటకు, నేను నీతిని నెరవేర్చుటకు అక్కడ పనులను ఈ కాల సమయంలో నా తండ్రి ఈ యొక్క ఏరియాలో మాకు విజయం దయచేయమని ఈ స్థానం నడుపుతుంది తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఆమేన్. థాంక్ యూ జీసస్. చూడండి, ఇది కఠినమైన మాట అనిపిస్తే అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ప్రభు మాటలన్నీ, ప్రభు చిత్తం అంతా కూడా మనకి ఇష్టంగా మారాలి? ఎందుకు అలా అనిపిస్తే అసలు ఏం జరుగుతుంది? ఒకటేనండి, అలా అనిపిస్తే జరిగే కార్యం ఒకటి చూసుకుందాం. 66వ వచనం ఒకసారి చదవండి. 66వ వచనము. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. చాలు, ఈ డేంజర్ జోన్ ఉంది. ఈ డేంజర్ జోన్ ఉంది. అసలు ఇరుకైన మార్గంను కనుగొనడమే చాలా కష్టం. ఆ మార్గంలో ప్రవేశించి ప్రయాణిస్తున్న సమయం ఇలా అనిపించిందా? ఒక్కొక్క స్టెప్ లో కూడా ఇది కఠినమైన మాట, లేకపోతే ఇది ఎవడు సహింపగలడు, ఇది ఎవడు చేయగలడు, ఇది 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 నేను యాక్సెప్ట్ చేయలేను, అలాంటి ఫీల్ ఒక్కొక్క స్టెప్ లో ఒక వచ్చేలాగానే ప్రయాణం ఉంటుంది.
కానీ అలా వచ్చిందా? అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీశారట. అదొక డేంజర్ జోన్ ఎప్పుడూ ఉంటుంది. నేను అంటాను, ఆయన చేట ఆయన చేతిలో ఉంది కదా, ప్రతి అడుగులోనూ ఆయన చెరిగినప్పుడు మరలా గట్టి గింజ అయితే ఆ చేటలో పడుతుంది. అది పొట్టు కనుక అయితే ఏ కారణం చేతనైనా సరే ఎగిరిపోతుంది. అప్పటి నుండి వెనుక తీసిన వారు మరలా రాలేదండి, మరలా రాలేదు. ఒకసారి ఆలోచిద్దాం. ఈరోజు ప్రభు ఒక ఆలోచన ఇస్తున్నారు. అదేంటి తెలుసా? అలంకరింపబడుతున్న ఆయన వైపు నుండి చూస్తున్న అలంకరణలో నీతి క్రియలతో అలంకరింపబడుతున్న సమయం, మన చిత్తానుసారంగా చేస్తున్న క్రియలు, మన నీతిలో చేస్తున్న క్రియలతో కాదండి, ఆయన చిత్తంలో ఆయన నీతిలో అలంకరింపబడుతున్న అలంకరణ. దానిలో భాగమే ఆయన చిత్తం చేస్తున్న సమయం వస్తున్న అభ్యంతరాలివి. దానిలో ఒకటే మనం చూస్తున్నాం ఈరోజు. మాట వింటున్న ఫస్ట్ ఇది ఎవరు చేయగలరు? ఏంటిది? ఇది కష్టం, ఇది చాలా కష్టం, ఇది చాలా కష్టం, ఇది చాలా కఠినం, ఇలా అనిపిస్తుందా? అలా అనిపించినప్పుడు మనల్ని మనం వెంటనే సరి చేసుకుందాం. ఈ మాట పలుకుదామా? అలా అనిపించినప్పుడు మనల్ని మనం వెంటనే సరి చేసుకుందామని. అలా అనిపించినప్పుడు వెంటనే మనల్ని మనం చేసుకుందాం. ఆగిపోవాలి అనే వారికి ఇది ఒక కారణం చాలండి. ఆగిపోవాలి అనుకుంటున్న వారికి ఇటువంటి మాటలు, ఇటువంటి ఆలోచనల్లో వస్తున్న ఒక్క అభ్యంతరం చాలు. అంటేను, ఆగిపోవడానికి కారణాలు వెతుక్కోకు, ముందుకు పరిగెట్టడానికి ఒక్కటే కారణం, ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమిస్తున్న సమయం అసలు ఈ మాటలు కూడా అనిపించవు. ఇది కష్టం, ఇది చాలా కష్టం, ఇది ఎవరు చేయగలరు, ఇటువంటివి అనిపించవు. ఒకటే, ఆయన చెప్పారు, నేను చేస్తాను అని ఆయన చెప్పిన మాట ఇష్టంగా మారుతుంది. ఆయన చెప్పిన మాట అదే ప్రాణాధారంగా మారుతుంది. ఆయన ఏమి చెప్పినా చేయాలనిపిస్తుంది. ఇదిగో, నిజంగా ఆయన వధువుగా తయారవ్వాలనుకుంటున్నావా? అయితే ఆయన ఏం చెప్పినా చేయడానికి సిద్ధపడు. ఇది ఒక జస్ట్ ఎగ్జాంపులేనండి. ఇది ఆ కాలంలో జరిగిన ఒక చిన్న ఎగ్జాంపుల్. శిష్యులలో కూడా అనేకులు వెనక్కి వెళ్ళిపోయే పెద్ద డేంజర్ జోన్. అనేది ఆయన శరీరం తినడం కోసమో లేకపోతే ఆయన రక్తం తాగడం కోసమో కాదు. ఇది కఠినమైన మాట అని అనిపిస్తున్న ఏరియాని ఈరోజు టచ్ చేద్దాం. అలా అనిపిస్తున్న డేంజర్ జోన్ ని ఈరోజు మన జీవితాల్లో ఏ ఏరియాల్లో అలా అనిపిస్తుందో మనం ఈరోజు టెస్ట్ చేసుకుందాం. చిన్న చిన్న విషయాలకి కూడా మనకి ఈ ఫీల్ రావచ్చు. అలా ఆయన చిత్తం నెరవేర్చలేకపోయే ఒక డేంజర్ జోన్ మన జీవితంలో ఉంది. శిష్యుల ప్రయాణంలో ఆ డేంజర్ జోన్ ప్రతి అడుగులోనూ ఉంది. చివరిగా ఒక్క మాట చూడండి, యేసు ప్రభు చెప్తున్న ఒక స్టేట్మెంట్ చూడండి.
యేసు ప్రభు చెప్తున్న ఒక స్టేట్మెంట్ ని గమనించండి. ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయం 65వ వచనం ఒకసారి చదవండి. 65వ వచనము. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితిన నేను. అది అండి అసలు మెయిన్ స్టేట్మెంట్ ఇది. ఏంటట? తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే. దయచేసి దాన్ని అండర్లైన్ చేద్దాం. నీకు ప్రభు మాట ఇష్టంగా మారుతుందా? అందులో మన గొప్పతనం ఏమీ లేదు, అందులో నీ గొప్పతనం ఏమీ లేదు. ఆ మనస్తత్వం కూడా కలిగి ఉండడానికి కారణం తండ్రి చేత కలిగిన కృప, తండ్రి చేత అనుగ్రహింపబడిన కృప. హల్లెలూయా. ఈరోజు ఈ భాగాన్ని అర్థం చేసుకొని ఈ కృపను పొందుకోగలిగితే, ఈ కృప ఉంటే ముందున్న ప్రయాణం ఇష్టముతో కూడిన ప్రయాణం అయి ఉంటది. ఆమేన్. ముందున్న ప్రయాణం ప్రేమతో కూడిన ప్రయాణం అయి ఉంటది. ఆమేన్. ప్రేమతో కూడిన ప్రయాణం అయి ఉంటుంది. ఆమేన్. ఆయన ఇచ్చిన ఈ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఒకసారి ఆలోచిద్దాం. తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడలేకపోతే ఎవ్వడు ఆయన యొద్దకు రాలేరట. ఎవ్వరు ఆయన దగ్గరికి రాలేరట. అర్థం ఆయన యొద్దకు వచ్చి వెళ్ళిపోయే జీవితం కాదండి. అసలు ఆయనతో వెళ్ళాలి. ఆయనే జీవం, ఆయనే మార్గం, ఆయనే సత్యం కదా. ఆ సత్యంలోనికి వెళ్ళాలన్నా, ఆ మార్గంలోనికి వెళ్ళాలన్నా, ఆ జీవంలోనికి వెళ్ళాలన్నా తండ్రి చేత అనుగ్రహింపబడిన కృప కావాలి. ఆ కృప లేని, ఆ అనుగ్రహింపబడని కృప లేదా కృప పొందని జీవితాలు అయితే ఏమనిపిస్తుందో తెలుసా? ఒక పాయింట్ లో ఇది చాలా కష్టమైన మార్గం, ఎవడు వెళ్ళగలడు అనిపిస్తుంది. ఇది చాలా కఠినమైన మాట, ఎవడు వినగలడు అనిపిస్తుంది. ఈరోజు ఈ కాలంలో మన జీవితం గురించి ఒకసారి ఆలోచిద్దామా? ఈ ప్రతి మాట ఆయన కోసం చేయాలి అన్నది, లేదా ఆయన చిత్తం, ఆయన ఒక్కొక్క మాట ఇష్టంగానే ఉంటున్నాయా? ఎక్కడైనా కష్టంగా అనిపిస్తుందా? ఎక్కడైనా అభ్యంతర కారణంగా ఉందా? ఇది నేను చెయ్యలేను, ఇది నా వల్ల కాదు, ఈ మాట నేను వినలేను అనిపిస్తుందా? ఇదో అక్కడ అప్లై చేసుకోవాల్సిన మాట ఒక్కటే, ఏంటి తెలుసా? తండ్రి చేత కృప అనుగ్రహింపబడలేదా? ఆ ఏరియాలో ఇది కష్టం, ఇది చాలా కష్టం, ఇది నా వల్ల కాదు అనిపిస్తుంది. ఇప్పుడు ఆపోజిట్ లో ఆలోచిద్దాం. కృప అనుగ్రహింపబడిందా? అది చాలా ఇష్టంగా అనిపిస్తుంది. ఆ పనే ప్రామాణికంగా మారుతుంది. ఇప్పుడు ఆలోచిద్దాం. ఈ మనస్తత్వాన్ని పెట్టుకొని, ఈ రెండు మనస్తత్వాలని పెట్టుకొని మనం ఇప్పుడు ఒక మాటను ఆలోచిద్దాం. అబ్రహాము ఆ కాలంలో విన్న మాట
అబ్రహాము ఆ కాలంలో వినిన ఆ మాట తనకి కష్టంగా అనిపించలేదు. దేవుడు చెప్పారు కనుక అది నేను చెయ్యాలి అంతే, అది ఇష్టంగా అనిపించింది. 2000 సంవత్సరముల క్రితం శిష్యులకు వారి ప్రయాణంలో ఆయన మాట కష్టంగా అనిపించలేదు, ఇష్టంగా అనిపించింది. అలా కష్టంగా అనిపించిన శిష్యులు కూడా ఉన్నారు, కానీ వారు వెనకకు మళ్ళీపోయారు. ఈరోజు మనం కాలములను బట్టి చూస్తే మన చివరి గడియ, చివరి పేజ్లోనికి వచ్చేసాం. ఇంకా చెప్పాలంటే చివరి లైన్లోకి వచ్చేసాం. మరి ఇప్పుడు మన స్పీడ్ ఎలా ఉండాలి ఆలోచించండి. ఆయన ఇలా చెప్తున్నారంటే చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. అసలు ఇప్పుడు మనం ఉండవలసిన స్టేజ్ ఎలాంటిది తెలుసా? కొంచెం గ్యాప్ ఇచ్చి ఆలోచన చేసుకొని చైనా వద్దా అని ఆలోచించే ఆ టైంలో లేమండి. ప్రభు ఆజ్ఞ బయలుదేరుతున్న వెంటనే చేయవారుగా మనం ఇప్పుడు మారాలి. ఆ కాలంలోకి ఎంటర్ అవుతున్నాం, ఆల్రెడీ అయ్యాం. నీతి క్రియలను చేత అలంకరింపబడాలి అనే ఆశ ఉందా? అయితే ఈ స్పీడ్ అందుకోవాలి. ఏ స్పీడ్ అందుకోవాలి? ఆయన నీతి నెరవేర్చే స్పీడ్ అందుకోవాలి. ఆయన నీతిని నెరవేర్చే స్పీడ్ అందుకోవాలి. చివరిగా ఒక్క మాట వినండి. నరకంను చూసి భయపడి ప్రభువుని ప్రేమించే ప్రేమ ప్రేమే కాదు. ఏదో ఒక భయము చేత భయపడినందువలన ఆయన యొద్దకు వచ్చే ఆ ప్రేమ ప్రేమే కాదు. ఆయన మాట వినడానికి హృదయం సిద్ధపరచుకొని ఆయన నిజంగా ప్రేమించే ప్రేమ, అది నిజమైన ప్రేమ. ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి అని తీర్మానం తీసుకుని, ఇక ఆయన ఆజ్ఞ అది ఏమైనా నీకు అనవసరం, ఆయన లైట్ వెయ్యన్నా వెయ్యాలి, ఆపు అన్నా ఆపాలి. అది కదా మాట వినడం అంటే. అంత చిన్న విషయంలో కూడా మాట వినే స్వభావం మనలో ఎంత ఉందో ఈరోజు చెక్ చేసుకుందాం. ఆయన ఏం చెప్పారు అని దాన్ని విశ్లేషించుకుంటున్న గ్యాప్ మనకి లేదు అంటున్నాను నేను. అంత టైం మనకి లేదు అంటున్నాను నేను. స్వరం ఎవరిదో కనిపెట్టుకోగలిగితే చాలు, ఆజ్ఞ ఏదైనా చేయగలగాలి. హల్లెలూయా. దయచేసి ఈ మాటని అర్థం చేసుకోండి. స్వరం ఎక్కడి నుంచి వస్తుంది? సోర్స్ ఏంటి? ఇది దేవుని యొద్ద నుండి వస్తుందా, నేను చెయ్యాలి. ఈ సోర్స్ యొద్ద నుండి కాదా, నేను చెయ్యకూడదు. అంత క్లారిటీ ఉంటే చాలండి. కానీ కూర్చొని ఏం చెప్తున్నారో అని విశ్లేషించుకునే సమయం లేదు.
నిజంగా ఆయన నీతి క్రియలతో అలంకరింపబడాలి అంటే ఈ డేంజర్ జోన్ నుండి దీన్ని దాటాలి. ఇది శిష్యులకు మాత్రమే. హల్లెలూయా. ఇది శిష్యుల ప్రయాణంలో ఉన్న వారికి మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ప్రభువుని నిజముగా ప్రేమించాలనుకుంటున్న మనం ఒకసారి మన ప్రయాణాన్ని వెనకకు తిరిగి చెక్ చేసుకుందామా? ఒక్కసారి వ్యక్తిగతంగా నువ్వు పక్కోడి జీవితాన్ని చెక్ చేయాల్సిన అవసరం నీకు లేదు నాన్న. నీ జీవితం నువ్వు చెక్ చేసుకో చాలు. ఒక్కసారి చెక్ చేసుకోవడానికి టైం తీసుకున్నాను. రోజంతా ఆలోచిద్దాం. నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ముందుకు వెళ్తున్నానా, నేను నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి ముందుకు వెళ్తున్నానా? అలా అయితే మీ వద్ద నుండి వస్తున్న మాట అది ఏదైనా సరే నాకు ఇష్టంగా మారాలి. అది నాకు ఏ ఏరియాలోనైనా అభ్యంతర కారణంగా నించుందా, నా ప్రయాణం ముందుకు వెళ్ళదు. ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు. పరిశుద్ధాత్ముడే గ్రహింపజేయ శక్తిని ఇవ్వాలి. ఎందుకంటే వినడానికి చాలా సింపుల్ మాటగానే అనిపించవచ్చు, కానీ దాని వెనక నిలబడుతున్న శక్తి ఏంటో తెలుసా? ఆయన అనుగ్రహిస్తున్న కృప. శ్రేష్టమైన గ్రహింపుకు వెనక నిలబడిన ఆధారం ఏంటో తెలుసా? ఆయన కృప. శిష్యుల ప్రయాణంగా ఆ ప్రయాణంలో ఎంపిక దేనిని ఆధారం చేసుకుందో తెలుసా? ఆయన కృపను ఆధారం చేసుకుంది. ఆ ఎంపికలో టెస్ట్లు ఉంటాయి. అది దేన్ని ఆధారం చేసుకుని నిలబెడుతున్నాయో తెలుసా? ఆయన కృప. ఆయన కృప మెండుగా దయచేయబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. అభ్యంతరంగా ఎక్కడైనా అనిపిస్తుందని ప్రయాణం ఒక్కడికి కూడా ముందుకు వెళ్ళదు నాన్న. అది చిన్న ఆజ్ఞ అయినా సరే, పెద్ద ఆజ్ఞ అయినా సరే. తండ్రి చేత కృప అనుగ్రహింపబడలేదా? ఈరోజు మనకి టెస్ట్ చేసుకోవచ్చు మన జీవితాన్ని. ఒక ఆజ్ఞ వింటున్న వెంటనే నా ఫస్ట్ రియాక్షన్ లోపల ఏముంది అని టెస్ట్ చేసుకుందాం. మనం ఆ కృపలో ఉన్నామో లేదో మనకు అర్థమైపోతుంది. ఇది సెల్ఫ్ చెక్ చేసుకునే సమయం. ఎందుకంటే ఫ్యూచర్ లో ఇక మన జీవితంలో కఠినం అనిపించబోతున్న ఆజ్ఞలు బయలుదేరబోతున్నాయి. అప్పుడు ఈ టీచింగ్స్ ఉండవు, ప్రాక్టికల్స్ మాత్రమే. ఎగ్జామ్ లో అర్థం కాని క్వశ్చన్ కోసం క్లాస్ రూమ్ కి వెళ్ళి నేర్చుకుని వచ్చి రాసే టైం ఉంటుందా? ఉండదు. అదెంత సత్యమో ప్రస్తుతం మన జీవితం కూడా అంతేనండి. పక్క వద్ద చెప్పండి, ఇక టైం లేదని. ఇక టైం లేదు. మన ప్రయాణం ఎటువంటి ప్రయాణం తెలుసా? శిష్యుల ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం ఏ స్పీడ్ తో పరిగెట్టాలి తెలుసా? సోర్స్ ఏంటో కనుక్కొని, వస్తున్న ఆజ్ఞ సోర్స్ ఏంటో కనుక్కొని, అది ప్రభు యొద్ద నుండి వచ్చిన ఆజ్ఞయా చెయ్యి. అది ప్రభువు నుంచి రాలేదా? అది ఎంతటి ఆజ్ఞ అయినా చెయ్యకు.
ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం అక్క.